సొంత మేనమామ అంజద్ ఖాన్, సొంత మేనల్లుడు దానియాల్ ఖాన్ని అత్యంత కిరాతకంగా ఒక 5 సంవత్సరాల క్రితం 2021 అక్టోబర్ 21వ తారీఖున దారుణంగా పీక కూసి చంపేశాడు. అక్కడ చూసినటువంటి కుటుంబ సభ్యులే కాదు, ఆ గ్రామ ప్రజలందరూ కూడా వణికిపోయారు. పిల్లలు ఉన్నటువంటి వారందరూ కూడా గజ ఉనికిపోయి నిద్ర లేకుండా అయిపోయింది 3 రోజులు వాళ్ళకి. ఎందుకు అంటే సొంత మేనల్లుడినే ఇంత దారుణంగా చంపినవాడు మిగతా పిల్లలు ఎంత దారుణంగా చంపుతాడు అనే ఉద్దేశంతో భయపడిపోయారు. ఇంట్లో వచ్చినటువంటి చిన్న తగువ కారణంగా వాడు పిచ్చోడైపోయాడు. అంత దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళు పశ్చాత్తాపం లేదు. కుటుంబ సభ్యులే వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. అఖిలేష్ సింగ్ లాయర్ని పెట్టుకున్నారు. ఆ లాయర్ ద్వారా ఆధారాలన్నీ కోర్టుకి సమర్పిస్తే ఇన్నున్నా సరే 5 సంవత్సరాలుగా వాడు జైల్లో ఉన్నాడు, కానీ వాడికి ఎటువంటి శిక్ష పడలేదు. చివరికి మొన్న ఈ కేసు ఏమొచ్చేసి కోర్టులో చివరిదే వాయిదా వచ్చింది. జడ్జి సిద్ సింగ్ గారు ఏమొచ్చేసి వాడిని అడిగారు, నీ మేనల్లుడిని చంపుకున్నందుకు 4 సంవత్సరాల బాలుడిని చంపినందుకు నీకేమైనా సరే పశ్చాత్తాపం ఉందా అని అడిగితే, నాకు అలాంటి పశ్చాత్తాపం ఏమీ లేదు, నాకు అడ్డు ఎవడైనా వస్తే చంపేస్తాను, ఇప్పుడైనా సరే నేను జైలు నుంచి బయటికి వెళ్తే నాకు అడ్డు వచ్చిన వాడిని చంపేస్తానని చెప్పి చాలా గట్టిగా మాట్లాడేసరికి కోర్టులో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. దాంతో జడ్జికి కోపం వచ్చి, అంటే ఇలాంటి వెధవలు ఇలాంటి రాక్షసులు బయట తిరగకూడదని చెప్పి ఇక్కడికిక్కడే ఉరిశిక్ష వేయండి అన్న విధంగా తీర్పు చెప్పి మొత్తం 24 గంటల లోపే ఈ నిందితుడికి శిక్ష వేయాలి, ఉరిశిక్ష వేయాలని చెప్పి ఆ పెన్ను నిప్పు ఏదైతే ఉందో దాన్ని విరిసేసి శిక్ష ఖరారు చేశారు. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులే మొత్తం వాడికి వ్యతిరేకంగా సమాధానాలు అంటే సాక్ష్యాలు సమకూర్చి ఆ సాక్ష్యాలన్నీ కూడా అఖిలేష్ సింగ్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీడి చెల్లెలు అంటే ఆ బాబు తల్లి సబానా నాజు, ఆవిడి చెల్లెళ్ళు అంటే అబ్బాయి పిన్నులు గుల్హానారా, జూహియారా, వీళ్ళతో పాటు బాబాయ్ అర్బజ్ ఖాన్, వీళ్ళందరూ కూడా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబ సభ్యుడు కాబట్టి అలాంటి అబ్బాయి చనిపోవడం అనేది కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేక ఇప్పటికీ వాళ్ళు మనుషులు కాలేకపోయారు. ఇంత రాక్షసులు ఉన్నారు మన దేశంలో.